ఈ మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనంలో గొర్రెలు, కాపరి, ఆమేన్, నాయకుడు, సొంత నివాసము అనేటువంటి ఒక చక్కని మర్మాన్ని ఈ యొక్క వచనంలో, దేవుని వాక్యంలో మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. ఈ మొదటి రాజుల గ్రంథం 22:17 వచనంలో ఇశ్రాయేలీలందరూ కూడా చెదరిపోయిన గొర్రెల వలె ఉన్నారట. ఎలా ఉన్నారు? వారికి నాయకుడు లేడు, అనగా వారికి కాపరి లేడు. కాబట్టి వాళ్ళంతా కూడా తిరిగి తమ సొంత ఇంటికి రావాలి అని, చేరాలి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమెన్. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాటను చదివితే కనుక దే షుడ్ రిటర్న్ బ్యాక్ టు దేర్ హోమ్స్ ఇన్ పీస్, వారి సొంత ఇంటికి సమాధానంతో రావాలి అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాలు ఎలాంటి దినాలంటే, ఈ దినాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వాక్యం కొంచెం కఠినంగా అనిపించిన యాజకుడు, కాపరి, సేవకుడు బోధించే విధానము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో, వాక్యానుసారమైన కట్టుబాట్లతో కలిగి మనము పాటించటానికి, ఆచరించటానికి మన శరీరము సమ్మతించని పరిస్థితులు కలుగుతున్నటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందాల పాస్టర్ గారు అన్న మాట ప్రకారం కొందరేమో కాపరి లేని గొర్రెలుగా ఉంటే, కొందరు మోసగాళ్ళైన కాపరుల చెరలో ఇరుక్కున్న గొర్రెలుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు యొక్క సంకల్పం అంతా, ప్రభు యొక్క హృదయ వాంఛ అంతా కూడా, ఆశ అంతా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఆమెన్, ఆమెన్. ఏ కాపరి మందలో నుండి చెదిరిపోయిన గొర్రె అయినా సరే, హల్లెలూయా, అవి వారంతట వారు ఏర్పాటు చేసుకున్న, వాటంతట అవి ఏర్పాటు చేసుకున్న నాయకత్వంలో ఉంటున్నాయి తప్ప ప్రభువు ఏర్పాటు చేసిన నాయకత్వంలో ఉండలేకపోతున్నాయి అని అర్థము. దేవునికి స్తోత్రం. మందలో నుండి చెదరిన గొర్రెలు, సంఘాలను విడిచి వెళ్ళిన విశ్వాసులు, ఆమెన్, సేవకుల మీద తిరుగుబాటు చేసి సేవకులకి దూరం అయ్యేటువంటి విశ్వాసులు ఇంకా రకరకాలైన సంఘాలను వెతుక్కుంటున్నారు. ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం లేదా అనే భావనలో రకరకాల సంఘాల్లోనికి వెళ్తున్నారు. వాళ్ళు వాళ్ళ పైన ఎవరు పడితే వారిని కాపరులుగా పెట్టేసుకుంటున్నారు, నాయకులుగా పెట్టేసుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, వాళ్ళంతట వాళ్ళు ఏర్పాటు చేసుకున్న నాయకులే, కానీ వాస్తవానికి వాళ్ళకి ఎవరికి నాయకులు ఉన్నారా లేరా? లేరు అని ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. నీవు ఏర్పాటు చేసుకున్న నీ సొంత నాయకుడు కాదు, ప్రభు ఏర్పాటు చేసిన కాపరి యొక్క కావలిలో నీవు ఉండాలి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. దేవుడు నిర్ణయించిన కాపరత్వంలో నిన్ను ఏ సంఘంలో ప్రభు పెట్టాడో ఆ సంఘంలోనే నువ్వు ఉండగలిగిన వ్యక్తివై ఉండాలి. ఆమెన్. దైవ సేవకుని ప్రవర్తన బాగోకపోతే నువ్వు సేవకుడి కోసం ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. వాక్యానుసారంగా నువ్వు ఖండించబడుతుంటే మారటానికి, నీ హృదయమును, మనసును మార్చుకోవటానికే నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప సంఘము మారటానికి నువ్వు ఎంత మాత్రం ప్రయత్నం చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ అయిపోయింది. కాపర్లేని గొర్రెలే కొన్ని వేలగా, కొన్ని లక్షలుగా కనబడుతూ ఉన్నారు. ఆమెన్. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాపర్ అనేవాడు గొర్రెల మంద ముందు నడిచి ఆ గొర్రెలను మేతకు తీసుకువెళ్ళి తర్వాత మరలా తిరిగి దొడ్డెలో చేర్చబడటానికి ఆ కాపరే ఆ మందకు ముందుగా నడుచుకుంటూ రావాలి. ఇది వాక్యానుసారమైన క్రమము. కానీ చాలా విశ్వాసులు, అనేక మంది విశ్వాసుల యొక్క జీవితాలు, చాలామంది వారు చేస్తున్న భక్తి, వారు ఆచరిస్తున్న విధానము ఎలా ఉందంటే, వారి ముందు నడవటానికి ఒక కాపరి లేడు. ఎవరు లేరు? ఇలా చెప్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆమెన్. అయ్యగారు ఎక్కడో ఉంటారు, ఆమెన్, ఇక్కడ తెరలో వింటారు వీరి వాక్యం. హల్లెలూయా.
అయ్యగారు ఏ విధంగా జీవిస్తున్నాడో, అయ్యగారు ఏ విధంగా నడుస్తున్నాడో, అయ్యగారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో, అయ్యగారు ఏ విధంగా బ్రతుకుతున్నాడో వీళ్ళకి అయ్యగారి బ్రతుకు కనబడదు. అది మొత్తం టోటల్గా సీక్రెట్. ఆమెన్. ఆ పూటకో, ఆ రోజుకో, ఆ వారానికి ఒకసారో, 15 రోజులకు ఒకసారో, నెలకు ఒకసారో అయ్యగారు వచ్చి ఆ తెరల మీద దూరం నుంచి వాక్యం చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయింది, అంతే. గొర్రెలకు మాదిరి చూపించగలిగిన సేవకులు లేని దినాలు, అంటే కొన్ని గొర్రెలు మోసగాళ్ళైన సేవకుల యొక్క ఉచ్చులో పడుతున్నాయని అర్థము. స్తోత్రం చెప్పండి. చాలామంది విశ్వాసులకు కూడా ఈ స్టైలే నచ్చింది. ఎందుకంటే వెళ్ళి కూర్చుంటారు, అడిగేవాడు ఉండడు, పట్టించుకునేవాడు ఉండడు, మాదిరి చూపించి క్రమం నేర్పించేవాడు ఉండడు. చక్కగా ఆ క్షణానికి తేనె పోసినట్టుగా ఆహ్లాదకరంగా అనిపించే ఆ వాతావరణం ఆ 2-3 గంటలు ఉంటుంది. తర్వాత వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఎలా బ్రతికినా కానీ అడిగేవాడు ఎవడు ఉండడు. ఈ స్టైల్ నచ్చింది విశ్వాసులకి ఈ రోజుల్లో. ఆమెన్, ఆమెన్. సంఘాలను విడిచిపెట్టి చాలా సులభంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే గుళ్ళు కోకోలలుగా ఉన్నాయి కదా, వీధికి ఒక సంఘం ఉంది కదా, ఏదో ఒక సంఘానికి పోవచ్చులే, గుంపులో కలిసి మందలో కలిసి అలా పోతే అయిపోయిందిలే. ప్రత్యేకంగా మన ఆత్మకు కావలి ఉండాలి అనే ఆసక్తి లేని జనాలు ఎక్కువైపోయిన దినాలు ఇవి. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి రాజుల గ్రంథం 22:17లో ప్రభు అంటున్నాడు, అలా వెళ్ళిపోయిన వారు నియమించుకున్న నాయకులే తప్ప వారు నేను నియమించిన నాయకత్వంలో ఉండలేకపోతున్నారు అని అంటున్నాడు ప్రభువు. ఆమెన్, ఆమెన్. ఆ సంఘం మానేసామండి. ఏం చేశారట? ఆ సంఘం మానేసామండి. ఈ సంఘానికి వచ్చి చాలా కాలం అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ఇక మరలా తిరిగి వెనక్కి వెళ్ళలేమేమోనండి. ఆమెన్ చెప్పండి. వాక్యంలో ఆ సేవకుడు గద్దించినప్పుడు వాడిన మాటలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నామండి. అవి గుండెలను పిండేసేయండి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏ తలంపులతో జనులు బ్రతుకుతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి ఆలోచనలతోనే చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ యేసు ప్రభు యొక్క హృదయం ఏంటో తెలుసా? లోయలో పడిన ఒక్క గొర్రె కూడా తిరిగి సమకూర్చబడాలి. ఏ కారణం చేత నువ్వు నీ సొంత సంఘానికి, నీ తల్లి సంఘానికి నువ్వు దూరం అయిపోయినప్పటికీ కూడా ఆ యొక్క కారణాలన్నీ కూడా సవరించబడి నువ్వు మరలా తిరిగి సంధి చేయబడి సమాధానంతో నీ సొంత ఇంటికి నువ్వు చేరాలి. అది దేవుని ప్రణాళిక. ఆయన నువ్వు రావాలని ఆయన కోరుకుంటుంటే రాలేనంటానికి నువ్వెవరు? ఆమెన్. హృదయంలో ఇంత చేదు పెట్టుకొని హల్లెలూయా ప్రభువుని ఆరాధించేస్తూ ఆయన్ని సేవించేస్తూ నేను నిత్య జీవం పొందుకొని దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతానని అనుకుంటే ఆ నాయకత్వంలో, నువ్వు ఏర్పాటు చేసుకున్న నాయకత్వంలో, నువ్వు కోరుకున్న నాయకత్వంలో సమాధానం లేకుండా నీ ఇంట ఉండకుండా బయట ఉండి, ఆమెన్, నువ్వు దేవుణ్ణి మెప్పిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవుణ్ణి మెప్పించలేకపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు మాట్లాడుకుంటుంటే విన్నాను, ఇలాగే బాగుందండి అని చెప్పుకుంటున్నారు. వారు ఎలా బాగుందట? ఎలాగా? ఆయన కనబడ్డు, ఆమెన్, ఆయన కనిపించడు. వీళ్ళు వెళ్ళి కూర్చొని ఆ 2 hours 3 hours వినేసి వచ్చేస్తారు. ఇక తర్వాత ఇష్టం ఉంటే వెళ్తారు, లేకపోతే లేదు. మళ్ళీ ఎప్పుడో ఏదైనా బాధ కలిగితే వెళ్ళాలి మందిరం కానీ అనిపిస్తే వెళ్తారు. ఆ తర్వాత వీరు బ్రతుకులను సరిచేసేవాడు ఎవడు? వ్యక్తిగతంగా వీరి జీవితాల్ని మానిటర్ చేస్తూ, పర్యవేక్షిస్తూ సరిదిద్దగలిగిన వాడు ఎవడు లేకపోవటమే వారు బాగుంది అని మాట్లాడుకుంటున్నారు. పౌలు సంఘానికి ఒక విషయాన్ని చెప్తున్నాడు, మీ ఆత్మలపైన కావలి వారు లెక్క అప్పజెప్పాల్సిన వారై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. దాని అర్థం ఏంటంటే మనము కాపరిని కలిగి ఉండాలి. నీకు దేవుడిచ్చిన కాపరిని నువ్వు కలిగి ఉండాలి. నువ్వు అపాయింట్ చేసుకున్న కాపరి కాదు. ఆమెన్. నువ్వు ఏర్పరచుకున్న నాయకుడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నిర్ణయించి, దేవుడు ఏర్పాటు చేసి, అందుకనే బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదవండి తొందరగా.
క్రీస్తునందు మీకు ఉపదేశకులు, వాక్యం చెప్పువారు 10,000 మంది అయినా ఉండొచ్చు, కానీ తండ్రులు అనేకులు మాత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు టీవీలో 1,00,000 ప్రసంగాలు నువ్వు వినొచ్చు, కానీ ఆ ఉపదేశకులందరూ నీ తండ్రులు కాలేరు. పౌలు అంటాడు ఆ మాట. తర్వాత మాట చదవండి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా, త్రూ ది గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అంటున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే కన్నవాడంటూ మనకు ఒకడు ఉన్నాడు కదా. అవునా? అవునా? మన ఆత్మలకు ప్రధాన కాపరి అయిన యేసు ప్రభు, ఆయన ప్రధాన కాపరి. కానీ సువార్తలో మనల్ని కన్నవాడు ఉన్నాడు కదా. అంటే మనల్ని కన్న తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు మనకు ఉన్నారు కదా. స్తోత్రం చెప్పండి. వాళ్ళే కదా మనలను కావలి కాసేది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదో అలిగో నచ్చకో నీవు నీ తండ్రి ఇంటికి, నీ తల్లి ఇంటికి దూరం అయ్యావు, నీ సొంత సంఘానికి దూరం అయ్యావు. అంత మాత్రాన నువ్వు టీవీల్లో వాక్యం వినేసినా, తెరల ముందు కూర్చొని నువ్వు వాక్యం వినేసినా, హల్లెలూయా, అక్కడ ఆరాధన బాగుంది, ఇక్కడ ఇది బాగుందని అటు ఇటు నువ్వు కుప్పుగెంతలేసి ఈ సంఘం కాదని ఆ సంఘం కాదని మారినా, నీకు రకరకాల వాక్యాలు విని రకరకాల వాక్యాలు నీకు నచ్చిన ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు, కన్నవాడు మాత్రము ఒక్కడే. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినును గాక. కన్నవాడు మాత్రం చెప్పండి ఒక్కడే. ఆమెన్, ఆమెన్. ఈ మాట చదువుతూ ఉంటే ఈ పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:15లో, అదేవిధంగా మొదటి రాజులు 22:17లో ఉన్న మాట చదువుతూ ఉంటే నాకేమనిపించిందంటే, సంఘము మానేసి బోధ నచ్చలేదనో, అయ్యగారి ప్రవర్తన నచ్చలేదనో, మనసు నొచ్చుకుందనో, మనం అనుకున్నట్టుగా లేదనో, అక్కడ కట్టుబాట్లు రూల్స్ ఎక్కువ ఉన్నాయనో సంఘం మానేసి బయట సంఘాలకు వెళ్ళిపోతున్న వాళ్ళు, ఆమెన్, ఆమెన్. ఏ సంఘం అయితే ఏముందలే, ఏదైనా ఒకటే కదా అని అనుకుంటున్నావు నువ్వు. అలాంటి వాళ్ళు ఇల్లు వదిలి అనాథాశ్రయంలో జాయిన్ అవుతున్నారని అర్థం. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. సంఘం మానేసేవాడు, సంఘం మానేసేవాడు ఇల్లు వదిలేసి అనాథాశ్రయాల్లో జాయిన్ అయ్యారు. అనాథాశ్రయాల్లోనే హాయిగా ఉంది మీకు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రభు అంటాడు ఈ మొదటి రాజులు 22:17లో, ఇంకెంతకాలం రా అనాథాశ్రయాల్లో ఉంటారు, సొంత ఇల్లు ఇచ్చాను కదరా మీకు, సువార్తలో మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఉన్నారు కదరా. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అనాథాశ్రమాల్లో ఎంతకాలం మగ్గుతారు మీరు? ఆమెన్. మనం పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు, పిల్లల్ని నువ్వు ఇంటి దగ్గరే పెట్టి, పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచి నువ్వే భోజనం పెడితే చక్కగా టైంకి శ్రేష్టంగా నువ్వు ఆహారం పెడతావు. అది నీ ఇల్లు, నువ్వు తల్లివి, నువ్వు తండ్రివి నీ పిల్లలకి, అంతేనా కాదా? ఆమెన్. వాళ్ళు అల్లరి చేస్తుంటే నాన్న అల్లరి చేయకని చెప్తావు. వాళ్ళు పొరపాట్లు చేస్తూ ఉంటే ఇది ఇలా కాదు, ఇది ఇలా చేయాలని చెప్తావు. జీవిత పాఠాలు, అనుభవాలు నువ్వు నేర్చుకున్నట్టుగా నీ పిల్లలకు నువ్వు నీ ఇంట నువ్వు నేర్చుకుంటావు, అంతేనా కాదా? హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు మాత్రం వార్డెన్ అంటాడు, మీకు ఎందుకండి మీ అబ్బాయి బాధ్యత, మీ ఓడు మంచి జమ్ము ముత్యమైపోతాడు చూడండి, మీరు వచ్చేసరికి మళ్ళీ ఒక్క సంవత్సరం దన్మ అనిపించేస్తాడు మీ ఓడు అంటాడు. మనం ఆ గేట్ దాటి బయటికి రాగానే అయిపోయింది. వార్డెన్ మన పిల్లోడిని పట్టించుకుంటాడా? గాలి కుదిలేస్తాడు. ఆమెన్. ఒక 6 నెలలు పోయాక మరలా వెళ్ళి, ఏమండి మా అబ్బాయి పరిస్థితి ఏంటండి, ఏమండి మా అబ్బాయి సంగతి ఏంటండి అంటే, మీ వాడికి ఏమండి సూపర్ ఉన్నాడండి, ఆడు సూపర్ ఉన్నాడో లేదు వీడికి తెలియదు, ఆడప్పటికే అల్లరైపోతాడు. ఆమెన్. నానా రకాలైన దుర్భాషలు నేర్చేసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. చెడు జట్లు అలవాటు అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ హాస్టల్లో పెరిగినంత కాలం అమ్మ నాన్న ప్రేమకు నోచుకోక తల్లిదండ్రుల మీద ద్వేషమే పెరుగుతుంది తప్ప తల్లిదండ్రుల మీద ప్రేమ అయినా మమకారమైనా పెరుగుతుందా? ఆమెన్. సంఘాలు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు అనాథాశ్రయాల్లో జాయిన్ అవటానికి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతున్నారు. ఏ సావుకుడైనా ఒక సంఘాన్ని మానేసి ఇంకో వ్యక్తి వచ్చినప్పుడు ఇది సరికాదు, మేము బోధ చేయొచ్చు, కానీ నిన్ను సువార్తలో కన్నా నీ తల్లి తండ్రి ఉన్నారు కదా, నువ్వు వాళ్ళతో సమాధాన పడాలి అని చెప్పగలుగుతున్నాడా? ఎంతమందిని వస్తే అంతమందిని లాగేద్దాం.
ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవతల సేవకుడు యువతల సేవకుని విలువ నేర్పించలేని స్థితి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో నిన్ను నిలిపి కంచగలిగిన కోటలో ప్రభు నిన్ను ఉంచిన తర్వాత ఆ కంచెను నువ్వు పెకిలించుకొని నీ సొంత నాయకులను, నీ సొంత కాపర్లను నువ్వు అపాయింట్ చేసుకొని నీకు అనుకూలమైన వారి దగ్గరికి నువ్వు వెళ్ళిపోయి అక్కడ నేను బాగున్నానని అనుకుంటే గనక చక్కగా చెప్తున్నా విను, నువ్వు హాస్టల్లో పెరుగుతున్నావు. నువ్వు తినేది హాస్టల్ తిండి. ఆమెన్. నువ్వు పెరుగుతున్న వాతావరణం హాస్టల్ వాతావరణం. అక్కడ నిన్ను సువార్తల కన్నా నీ తల్లిదండ్రుల మీద నీకు ప్రేమ చస్తుంది అంటే నువ్వు అనాథగా తయారైపోతున్నావు అని అర్థము. అలాంటి వారిని చూసి ప్రభు బాధపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. అలాంటి వారిని చూసి ప్రభు బాధపడుతున్నాడు. ఏమనంటే వీళ్ళు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట మాట్లాడితే ఆమెన్. వాక్యం విన్నామా లేదా, వెళ్ళిపోయామా, వచ్చామా, వెళ్ళిపోయామా అన్నట్టుగానే ఉండాలి కానండి. ఆమెన్. మా బ్రతుకుల గురించి ఎవడో లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఏ కాపరికి లేదు. వాక్యంలో ఉందా అంటాడు ఒక్కొక్కడు. ఒరే వాక్యం వరకు ఎందుకురా? ఆమెన్. బుద్ధి పెట్టి ఆలోచించు. చచ్చిన శవాల్ని కప్పెట్టే సమాధుల దొడ్డు కానీ, ఆమెన్, మరణించిన శవాలని దహన సంస్కారాలు చేసేటువంటి ఏమంటారు ఆ కైలాస భూమి కానీ, లేకపోతే ఏమన్నా అనుకోండి మీరు దాన్ని. దేవునికి స్తోత్రం. అక్కడ ఎవరుంటారు? సమాధుల దొడ్డికి కావలి వాడు ఉండట్లేదా? చెప్పాలి. దహన సంస్కారాలు చేసి కైలాస భూమి దగ్గర కాటికాపరు ఉండట్లేదా? చచ్చిన వాళ్ళకే కావల్ని పెడుతున్నప్పుడు బ్రతుకున్న ఆత్మీయ జీవితానికి, బ్రతుకున్న విశ్వాసి బ్రతుకుకు కాపరి అవసరం లేదా? ఆమెన్. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆమెన్, అనాథాశ్రయాల్లో ఉన్న వాళ్ళంతా, సొంత సంఘాలుగా భావించి భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళంతా సమాధానంతో తిరిగి నీ సొంత ఇంటికి రావాలి. అది దేవుని తలంపది. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాటను చదవండి దయచేసి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఎందుకు వచ్చాడట? నాశనం అయిపోయిన దాన్ని, త్రోవ తప్పిపోయిన దాన్ని, ఆమెన్, హల్లెలూయా, విభేదం వలన దూరమైన దాన్ని అలాగే వదిలేసి సత్యసావని అని విడిచిపెట్టేటానికి వచ్చాడా? ఆయన తన సంకల్పాన్ని చెప్తున్నాడు. తన హృదయ ఆలోచనను ప్రభు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, చెదరిపోయిన ఉన్నాయి కొన్ని. నా 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 సేవకులైన వాళ్ళు సరిగ్గా మేత పెట్టకో, వాళ్ళు నడిచే నడక సరిగ్గా నడవకో, ఆమెన్, లేకపోతే వారు నడిపిస్తున్న మార్గం వీళ్ళకి నచ్చకో చెదరిపోయిన వారు ఉన్నారు కొందరు. ఆమెన్. వాళ్ళంతా మరలా తిరిగి ఆమెన్ 10,000 మంది బోధకుల దగ్గర కాదు, సువార్త విషయమై క్రీస్తు కోసం వారిని కన్నా వారి తల్లిదండ్రుల దగ్గరకు తిరిగి చేరాలి. ఇది వాక్యానుసారంగా నేను చెప్తున్న మాట. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేర్చబడాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడు పొరపాటు చేస్తే దేవుడికి 2 లెక్క చెప్పుకుంటాడు. నువ్వే ముందు డిసైడ్ అయిపోయి, నువ్వే తీర్పు తీర్చేసి, హల్లెలూయా, నువ్వే రకరకాలుగా మాట్లాడేసి, నువ్వే అన్నీ డిసైడ్ చేసేసి, ఆమెన్, నీ సొంత ఇల్లు వదిలేసి వెళ్ళి అనాథాశ్రయంలో ఆ చేతుల పైకెత్తి ప్రభువా ప్రభువా అంటే ఆయన వింటున్నాడు అనుకుంటున్నావా నువ్వు? ఆ పరిస్థితి మనలో ఏ ఒక్కరికి కలగకుండును గాక. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఏమండి నాకు తెలియక అడుగుతాను,
ఈ సంఘం మానేసి ఆ సంఘంకి వెళ్ళిన మొదటి వారంలోనే సడన్గా మనకు విలువ ఇచ్చేయటం మొదలు పెడతారు. ఎందుకు ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే మనంత భక్తిపరులు లేరనా? చెప్పాలి. అంటే మనంత పరిశుద్ధులు లేరనా? మనకు పదవి ఇచ్చేస్తారు, మనలో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేస్తారు. మనం అంటే అగ్గగ్గలాడిపోతూ ఉంటారు అయ్యగారు ఆ గుడి మానేసి ఈ గుడిలోకి రాగానే. ఎందుకని? సడన్గా వాల్యూ ఇచ్చేస్తే వీళ్ళకి అర్థం అవ్వాలి కదా, మనలో ఏం చూసి, మన కటౌట్లో ఏం చూసి, మనలో ఏం కంటెంట్ ఉందని చెప్పి మనకి సడన్గా వాల్యూ ఇచ్చేస్తున్నారు అని చెదిరిపోయిన తప్పిపోయిన గొర్రెలకు అర్థం అవ్వాలి కదా. ఆమెన్, ఆమెన్. వాళ్ళకు కావాల్సింది ఏదో నీ దగ్గర ఉంది. ఆమెన్. వాళ్ళ స్వార్థాలకు నువ్వు ఉపయోగపడే పరిస్థితి నీలో ఉంది కాబట్టి నీకు సడన్గా వాల్యూ పెరిగిపోతుంది. అక్కడ మెప్పు పొందుకోవటానికి వాళ్ళు ఎన్ని చెప్పినా చేయటానికి సిద్ధపడతారు, కానీ ఇక్కడ సొంత సంఘంలో చక్కగా బ్రతకమని చెబితే మాత్రం నచ్చనే నచ్చదు. ఇది సంఘంలో భాగోతం కాదు, ఇళ్లల్లో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. బయటోడేమో చాలా గొప్ప కనబడతాడు మనోడికి. మన ఇంట్లో మనం బిర్యానీ పెట్టినా చిచ్చేపు ఇదాడు తింటాడు అంటాడు. ఆడి చెమటలు గార్చి ముక్కులు ఏలెట్టుకొని చెవులు ఏలెట్టుకొని అక్కడ నూడిల్స్ ఎత్తే లొట్టలేసి తినేస్తాడు వీడు. అలాగే అవునా కాదా చెప్పండి? ఆత్మీయ జీవితంలో కూడా అదే. ఆమెన్, హల్లెలూయా. దుర్బోధ, అబద్ధ ప్రవక్తలు, దేవునికి స్తోత్రం చెప్పదాం, హల్లెలూయా. ఆత్మీయతకు హానికరమైనటువంటి విషయాలు ఎన్నో, అవి చక్కగా జీర్ణించుకుంటున్నాం. కానీ ఒక చక్కని క్రమము కట్టుబాట్లు కలిగిన సంఘంలో ఉండాలంటే మనకి చెప్పండి బాధ. ఆమెన్. ఈరోజు ఈ మాట వింటున్నావు, నువ్వు డిసైడ్ అయిపోవాలి, పొరపాటును కూడా నేను అనాథాశ్రమంలో జాయిన్ అవను. దేవునికి స్తోత్రం చెప్పండి. పొరపాటును కూడా నేను ఆమెన్ అనాథాశ్రయాల్లో ఉంటూ, ఆత్మీయ అనాథాశ్రయాల్లో ఉంటూ సంఘంలో ఉన్నాను అనుకుంటున్న భ్రమలో ఉన్నవారు ఎవరైనా ఈ మాటలు వింటే దయచేసి దండం పెట్టి చెప్తున్నా, సమాధానంతో తిరిగి నీ ఇంటికి రా. అనాథాశ్రయాన్ని విడిచిపెట్టు. నిన్ను సువార్తల కన్నా నీ తల్లి తండ్రితో సమాధాన పడాలి నువ్వు. ఆమెన్ చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. ఇది దేవుని సంకల్పము. ఆమెన్, ఆమెన్. అసలు ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే, కాపరన్నవాడు ఏ పరిస్థితిలో ఉంటున్నాడన్న సంగతి తెలియకే ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఆమెన్ చెప్పండి, ఆమెన్. మనం తల్లిదండ్రులుగా రోజుకి ఇన్ని గంటలని కష్టపడి, ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా, ఓపుకున్నా లేకపోయినా, రోజుకి ఇన్ని గంటలని మనం కష్టపడి సంపాదించి తీసుకొచ్చి ఏదో విధంగా నా పిల్లలకు పెట్టాలి అనే తపన తల్లిదండ్రుల్లో మనకుంటుంది. ఉంటుందా ఉండదా? ఆ మధ్యన ఒక వీడియో చూశాను ఫేస్బుక్లో. ఎవరో ఒక అతను తింటా తింటా కుక్కకు ఒక జాయింట్ ముక్క ఇచ్చాడు. అదేం చేసింది తెలుసా? అక్కడే నిలబడి తినకుండా ఆ కుక్క జాయింట్ ముక్కను తీసుకొని పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇది ఎటు వెళ్తుందా అని చెప్పి వెనకతల ఆయన పరిగెత్తుతూ ఉంటే అది వెళ్ళి 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 3 వీధుల అవతలకు వెళ్ళి అక్కడ ఒక పాత తుప్పు పట్టిన రేకు కింద దాని పిల్లలు ఉంటే జాయింట్ ముక్క తీసుకెళ్ళి దాని పిల్లలు పెట్టి. జంతువులకు అంత ఉన్నప్పుడు ఆమెన్, మనుషులుగా శారీరక తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు పెట్టుకోవాలని ఉన్నప్పుడు ఆత్మీయ నాయకులకి, ఆత్మీయ తల్లిదండ్రులకి, సంఘ కాపరులకు పెట్టాలని ఉండదా? ఆమెన్, ఆమెన్. నువ్వు పుష్టిగా ఉంటేనే, నువ్వు క్షేమంగా ఉంటేనే, అక్షయమైన స్థితిలో అనింద్యులుగా మీరు ప్రభు ఎదుట నిలబడితేనే కదా సేవకునికి ఘనత. అందుకోసమే కదా మిమ్మల్ని నొప్పించి కూడా సేవకుడు దేవుణ్ణి మెప్పిస్తున్నాడు. ఆమెన్, ఆమెన్. సేవకుని విలువ అర్థం అవ్వాలి. రాత్రి నీకు సువార్తలో నిన్ను కన్న నీ తల్లిదండ్రుల విలువ నీకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. అనాథాశ్రయం ఏదో, నీ సొంత ఇల్లేదో తెలిసి ఎవరితో సమాధాన పడాలో, ఎవరితో సంధి చేయబడాలో అట్టి జ్ఞానమును ప్రభు ఆత్మ నీకు దయచేయును గాక. జబ్బు చేసిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆమెన్, హల్లెలూయా, చిన్న ఆపరేషన్ అయినా పెద్ద ఆపరేషన్ అయినా ఎనస్థీషియా ఇచ్చిన, హల్లెలూయా, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? సంతకం పెట్టించుకుంటారు.
ఆపరేషన్లు చేసేటప్పుడు డాక్టర్లు సంతకాలు పెట్టించుకుంటారా పెట్టించుకోరా? నేనంటే చిన్నోండి, మీరు తల నెరిసిన వాళ్ళు మీరు చెప్పండి, మీకు తెలుసు కదా, అనుభవం ఎక్కువ కదా. పెట్టించుకుంటారా పెట్టించుకోరా? మన ప్రసాద్ కూడా ఇక్కడ లేడాడు, ఆడు కూడా సంతకం పెట్టాడు అలా అబ్బాయి పుట్టినప్పుడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఎందుకు నువ్వేమో మహానమ్మకంతో వెళ్ళిపోతావు, డాక్టర్ గారి చేతిలో పడితే నా రోగం కుదిరిపోయి నేను బాగుపడిపోయి బతికి బట్టకట్టి బయటకు వచ్చి దర్జాగా తిరిగేస్తానని నువ్వు వెళ్ళిపోతావు. కానీ నీ రోగం కుదర్చడానికి కూడా అడిగి భయమే. సంతకం పెట్టమంటాడు, నీ ప్రాణం ఉంటుందో పోతుందో అని అడిగి గ్యారంటీ. మధ్యలో ఏమవుతుంది అడిగి తెలీదు, పోతే ఆడిపీక పట్టుకుంటారేమో అని చెప్పాడు, సంతకం పెట్టించుకుంటాడు. అయినా నువ్వు ధైర్యంగా నేను చచ్చానులేండి పర్లేదు, మీరు మాత్రం నా శరీరాన్ని బాగు చేయండి అని నువ్వు నీ శరీరాన్ని డాక్టర్కి అప్పగిస్తున్నావు. సంఘాలను వదిలేసి వెళ్ళి అనాథాశ్రయాల్లో, ఆత్మీయ అనాథాశ్రయాల్లో చేరుతున్న వాళ్ళు కూడా చేస్తుంది అదే పని. కానీ వాస్తవానికి సేవకుడు ఏ స్థితిలో ఉంటాడో తెలుసా? ఆమేన్. ఆ మాట చూద్దామా? బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చదవండి దయచేసి. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనము. అయితే కావలివాడు అనగా ఎవడాడు? జీతగడా? చెప్పాలి. కిరాయికి వచ్చినడా? హాస్టల్ వార్డెనాడు? స్తోత్రం చెప్పండి. అనాథాశ్రయం ఇన్ఛార్జా? కాదు, కావలివాడు. అంటే నువ్వు నిద్రపోతున్నా కానీ మెలకువగలిగి ఉండేవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. త్యాగ కన్నులతో అనునిత్యము నీ ఆత్మీయ జీవితాన్ని పర్యవేక్షిస్తూ ఉండేవాడు కావలివాడు. ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఓదకపోతే, బాకా ఓదనందు చేత జనులు నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉంటే, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి నేను కావలి వాని యొద్ద వాని ప్రాణము గురించి విచారణ చేస్తాను. నీకు కొద్ది గొప్ప జ్ఞానం ఉంటే ఈ మాట నీకు అర్థం అవ్వాలి. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. మేము ఇచ్చి కానుకల కోసం సేవ చేసేస్తున్నాడండి. దేనికోసం అండి చెప్పాలి? నువ్వు కట్టే ఫీజు, ఆపరేషన్ ఛార్జెస్, హాస్పిటల్ ఛార్జెస్ 40,000 50,000 నువ్వు కట్టినా కానీ ఆమేన్, ఆడు ఖచ్చితంగా నీ ప్రాణానికి ఏదైనా గండం ఉందని తెలిస్తే సంతకం పెట్టించుకుంటాడు. పెట్టించుకుంటాడా? సేవకుల మీద పడేడుస్తారు. కానుకల కోసం చేసేస్తున్నారండి సేవ, దశంభాగాలు ఇచ్చి పడిపోతున్నారు. ఎన్నెన్ని మూటలు ఇచ్చేస్తున్నావు ఏంటి నువ్వు? ఇచ్చిదే సరిగ్గా ఇవ్వవు నువ్వు, అందులో మళ్ళీ కటింగు. ఆమేన్. ఇచ్చే దశంభాగంలోనే పాస్టర్ గారికి పిఎఫ్ కట్ చేస్తావు నువ్వు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ అన్నీ కట్ చేసిస్తావు. కటింగులు ఇచ్చేదే కొసరా. ఆ కొసర కోసం ఏదో సేవకుడు నీ వెనకన పడిపోయి సేవ చేసేస్తున్నాడు అన్న ఫీలింగ్ నీకు. ఇక్కడ చూడండి, కావలివాడు, కాపరి, ఆమేన్, క్రీస్తు యొక్క సువార్త ద్వారా నిన్ను నీ కన్న తల్లిదండ్రులు ఏ పొజిషన్లో ఉన్నారో తెలుసా? వాళ్ళు నీ మీదకి ఖడ్గం రావటం చూసినప్పుడు వారు బాకానాదము ఓదాలి, అంటే హెచ్చరించాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. రే, నీ మీద పలానా ఖడ్గం వచ్చి పడుతుంది. ఖడ్గము ఉపద్రవానికి, ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి, అదేవిధంగా ఖడ్గము దేవుని యొక్క హెచ్చరికకు, దిద్దుబాటుకు సూచన. నీ మీద ఖడ్గం వచ్చి పడుతుంది. ఆమేన్. ఆ వాడి కలిగిన 2 అంచుల ఖడ్గం నీ మీద పడితే అది నీకు ప్రమాదం అని తెలిసినప్పుడు సేవకుడు, సంఘ కాపరి, ఆమేన్, ఏం చేయాలి? హెచ్చరించాలి. అవసరమైతే నిన్ను వాక్యంలో నుండి ఒక దెబ్బ కొట్టాలి. ఎందుకురా ఖడ్గం మీదకు వచ్చి అంత పని ఎందుకు చేసావు నువ్వు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకురా ఆయన కోపాన్ని, ఆయన ఉగ్రతను రేపే విధంగా నువ్వు జీవించావు అని కావలివాడు బాకానాదం ఊది నిన్ను హెచ్చరించాలి. ఆ పని చేస్తుంటేనే కదా విశ్వాసులైన వాళ్ళకు బాధలు వస్తున్నాయి. ఆ పని చేస్తుంటేనే కదా విశ్వాసులైన వాళ్ళు సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు.
ఆమేన్. ఇలా పోతున్నారని కొంతమంది దైవ సేవకులు ధైర్యంగా బాకానాదాన్ని కూడా ఓదలేకపోతున్నారు. కొంతమంది సేవకులు ధైర్యంగా హెచ్చరించలేకపోతున్నారు. స్తోత్రం చెప్పండి. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఖడ్గం వచ్చుట చూచి, ఖడ్గం రావటం చూసి కూడా నీ సేవకుడు నిన్ను హెచ్చరించకపోతే గనుక, ఆమేన్ ఆమేన్, నీ విషయమై నిన్ను లెక్క అడగను, కానీ నిన్ను హెచ్చరించని నీ కాపరున్నాడు చూసావా, నిన్ను సరిచేయని నీ కాపరున్నాడు చూసావా, నిన్ను గద్దించని నీ కాపరున్నాడు చూసావా, నిన్ను బుద్ధి చెప్పని కాపరున్నాడు చూసావా, ఆ కాపరి యొద్ద విచారణ చేసి నీకు బదులుగా నీ ప్రాణాన్ని తప్పించకుండా గాలికి వెచ్చలవిడిగా వదిలేసిన సేవకుని యొక్క ప్రాణాన్ని నేను కోరుకుంటాను అన్నాడు. అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా నీకు? నువ్వు డాక్టర్ని నమ్మితే సంతకం పెట్టించుకుంటాడు, ఆడి మీదకి ఏ కేసు రాకుండా, అవునా కాదా? సేవకుడు నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ బిడ్డ కోసం నేను నిలబడతాను, నేను ప్రాణం పెడతాననే స్థితిలో సేవకుడు ఉంటాడు. అది అర్థం అవ్వాలి నీకు, అది అర్థం అవ్వాలి నీకు. ఎంతమందికి అర్థం అవుతుంది ఈ రాత్రి నేను చెప్పే మాట? ఎంతమందికి అర్థం అవుతుంది? నువ్వు తందానా తానా అని డ్యాన్సులు కట్టి సింగినాథం జీలకర్ర అని ఇటు అటు గెంతితే చూడకుండా అయ్యగారి చేతులు ముడుచుకొని కూర్చుంటే ఇక్కడ టైం పాస్ అయిపోద్దేమో, అక్కడ మాత్రం రక్తానికి రక్తం అప్పచెప్పాలి, ప్రాణానికి ప్రాణం సేవకుడు అప్పచెప్పాలి. రెండింతల శిక్షకు పాత్రులై ఉన్నారు వాళ్ళు. ఆమె హెచ్చరించడం తప్ప, ఇలా ఉండొద్దు ఇలా ఉండమని చెప్పడం అంటాడా? అలా అంటాడా? ఎందుకండు? అనకపోతే నీ కోసం లారీ కింద పడి చచ్చిపోతాడా? సేవకుడు ఏ స్థానంలో నిలబడ్డాడో నీకు తెలియొద్దా? సేవకుడు ఎంత ప్రమాదకరమైన అడుగులు ఆ మార్గంలో నడుస్తున్నాడో నీకు తెలియొద్దా? ఎవరన్నా ఉన్నారా? నీకు బదులు, నీకు సెక్స్ పడి నువ్వు జైలుకి వెళ్తే నీ బదులు నువ్వు ఉండి నేను వెళ్ళిపోతానని కూడా ఎవడన్నా ఉన్నాడు నీ కోసం? చెప్పాలి, చెప్పండి, ఉన్నారా? అలా చేయగలిగిన వాడు సేవకుడు ఒక్కడే. నీ శిక్షను కూడా భరించగలిగిన వాడు భూమి మీద, యేసుప్రభువే మన శిక్షను భరించాడు, సేవకుడు కూడా అదే స్థానంలో నిలబడ్డాడు. ఆయన ప్రధాన కాపరి. ఆమేన్. నీకు బోధ చేస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని సంరక్షించేవాడు నీ ఆత్మలపైన కావాలి అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పనా నేను? పాస్టర్ గారు అంత సీన్ ఉందండి ఆయనకి అనుకుంటున్నాము, చెప్తాను విను. ఆమేన్. ఆయన వెళ్ళిపోయి చక్కగా ఆయన మానాన్ని ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడట. ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. వాళ్ళ మామగారు ఏదో జీతభత్యాలు ఇచ్చారు, భోజనం పెడుతున్నారు, పిల్లనిచ్చి పెళ్లి చేశారు, లైఫ్ బాగానే ఉంది, ప్రతిరోజు దినదినము హ్యాపీగా సాగిపోతుంది మోషే జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఒరే నీ కడుపు నిండుతుంది కదా, అప్పుడప్పుడు పస్తులు ఉండటానికి నేను నిన్ను తీసుకెళ్తాను దా అని పిలిచాడు మోషేని దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ పూటకు ఆ పూట చక్కగా తిని తృప్తిగా ఉంటున్నావు కదా నువ్వు, నా జనుల విషయమై లేమినైనను నిందనైనను హింసనైనను ఎదుర్కోవటానికి నేను నిన్ను తీసుకెళ్తానందా అని మోషేని దేవుడు పిలిచాడు. స్తోత్రం చెప్పండి. చక్కగా సాగిపోతున్న మోషే జీవితం అల్లజడిగా మారిపోయింది. సరే, ఒక దినాన్న ప్రభు మోషేతో అన్నాడట, ఆమేన్, నువ్వు పలానా పర్వతం మీదకి రా, అక్కడ నేను నిన్ను కలుసుకొని నేను నీతో మాట్లాడాలి. అందరికీ చెప్పి మోషే, ఆమేన్, ప్రార్థన చేయటానికి వెళ్తున్నాను, నన్ను ప్రభు రమ్మన్నాడు. హల్లెలూయా. నేను దేవునితో సహవాసం చేయటానికి వెళ్తున్నాను అని మోషే చెప్పి కొండెక్కాడట. 40 రాత్రులు పగలు ఆహారం లేకుండా నీళ్లు లేకుండా వినాలి, మోషే కొండ మీద దేవునితో సహవాసం చేస్తున్నాడట. 40 రోజులు అయ్యేసరికి, ఆమేన్, ఇలా మాట తీరు మారిపోయింది. కిందన ఏమైపోయింది? మాట తీరు మారిపోయింది. వీళ్ళ నిర్ణయాలు మారిపోయాయి, వీళ్ళ ఆలోచనలు మారిపోయాయి. ఆమేన్, హల్లెలూయా. మా నాయకుడు, మా ఆత్మలపైన కావలి అయిన వాడు, ఆమేన్, ఐగుప్తులో మేము వేదనలో ఉన్నప్పుడు వాగ్దానము నిమిత్తమై కానాను నిమిత్తమై మమ్మల్ని కన్నవాడు,
అనే గ్రహింపు వీళ్ళకి లేదు. ఏం మాట్లాడుతున్నారో తెలుసా? అహరోన్ దగ్గరికి వెళ్ళి ఆ మోషే అన్నవాడు ఏమైపోయాడో. ఎవడట? ఆ మోషే అన్నవాడు. ఆ మోషే ఎవడో తెలీదా నీకు? నీ ముందు నడవటానికి ప్రభు ఏర్పరిచిన వాడు కాదా? నీకోసం పస్తులుండి నీకోసం తెప్పలు పడి కడుపు మార్చుకొని అహర్నిశలు రాత్రింపగలు ఎండనక వాననక నీ మీద నీ ఆత్మ మీద కావలి కాస్తూ మెలకువ కలిగి నీ జీవితాన్ని సంరక్షించి నడిపిస్తున్నవాడు కాదా? సేవకుడి విషయమే మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండాలి. పక్కనున్న వాళ్ళు చూసి చెప్పండి ఆ మాట. సేవకుడి విషయమై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండాలి. మీకు ఎంత సీరియస్నెస్ ఏంటి అర్థం? నిజం కోటీజీలాగే చెప్పారు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మోషే అన్నవాడు ఏమయ్యాడో? ఆమెన్, హల్లెలూయా. ఇంకా సంగతి మాకు అనవసరం, మేము విచ్చలవిడిగా జీవించాలని అనుకుంటున్నాం. ఎలా ఉండాలనుకుంటున్నారట? స్వేచ్ఛగా మమ్మల్ని నడిపించేవాడు మాకొకడు కావాలి, మాకొక నాయకుడు కావాలి, మాకొక దేవత కావాలి అని అహరోన్ అడిగితే అహరోన్ అన్నవాడు, ఒరే ప్రార్థన చేయడానికే కదరా వెళ్ళాడు, మీకోసమే కదరా పాటలు పాడుతున్నాడు. ఆమెన్. మీ మీద ఖడ్గం రాకుండా ఉండటానికే కదరా మీ ఆత్మలను కావలి కాయటానికి వెళ్ళాడు. ఒక్క 10 రోజులు ఒప్పుకు పట్టలేరా అని బుద్ధి చెప్పాలి కదా. బుద్ధి చెప్పాలా లేదా? చెప్పండి, చెప్పాలా లేదా? భలే దొరికిన ఛాన్స్ అని చెప్పాడు. అందరినీ తెచ్చేయండి, మొత్తం చెవులు ఒలిసేయండి, ముక్కులు ఒలిసేయండి, మెడలు ఒలిసేయండి, చేతులు ఒలిసేయండి, ఇంకా పట్టీలు కాలుగు మెట్లు గిట్లు అన్నీ తీసేయండి. అన్నీ తీసుకొచ్చేస్తే నేను మీకోసం ఒక బంగారపు తోడను తయారు చేస్తాను. ఒక్క క్షణంలో ఇంటిలో నుంచి వెళ్ళి హాస్టల్లో పడ్డారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. ఒక్క క్షణంలో ఇంటిలో నుండి వెళ్ళి అనాథాశ్రయంలో పడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క క్షణంలో వారి ఆత్మలకు కావలి అయిన వాడిని తిరస్కరించి తృణీకరించి నిర్హేతకముగా తమ ప్రాణాల మీదకు ఖడ్గం తెచ్చుకోవటానికి తమను తాము అప్పగించేసుకున్నారు. అర్థమవుతుందా? సంఘం మానేయటానికి ఎంతసేపు పడుతుంది? సంవత్సరాలు పడుతుంది ఏంటి? ఒక్క క్షణం చాలు. ఆమె కాపర్ మీద తిరగబడ్డానికి ఎంతసేపు పడుతుంది? ఒక్క క్షణం చాలు. నోరు పారేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? ఒక్క క్షణం చాలు. పతనం అయిపోవడానికి ఎంతసేపు పడుతుంది? ఒక్క క్షణం చాలు. నీ ఇంటి నుండి నువ్వు బయటికి వెళ్ళిపోవటానికి ఎంతసేపు పడుతుంది? ఒక్క క్షణం చాలు. నాయనా కిందన ఆమెన్ ఏ జనుల ముందు నువ్వు నడిచావో, ఏ జనులకు మాదిరి చూపిస్తూ నువ్వు నడిచావో వాళ్ళు ఒక్క క్షణంలో త్రోవ తప్పిపోయారు. ప్రభు అన్నాడు, ఇప్పటికిప్పుడు నేను వీళ్ళని సంహరించేస్తాను. ఇప్పటికిప్పుడు చెప్పాలి, ఇప్పటికిప్పుడు వీళ్ళని నేను ఫినిష్ చేస్తాను. అక్కర్లేదు వీళ్ళు నాకు. అర్థమవుతుందా? నువ్వు పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నావు, సేవకుడి మీద తిరగబడటం చాలా గ్రేట్ అనుకుంటున్నావు, సంఘాన్ని మానేయటం, సంఘం మార్చటం పెద్ద గొప్ప నువ్వు అనుకుంటున్నావు. ఇశ్రాయేలుని దేవుడు అనుకున్నట్టుగా నిన్ను కాదనుకునే పరిస్థితి వస్తే అప్పుడేంటి నీ పరిస్థితి? కొంచెం ఆలోచించాలి కదా. ఆమెన్. మేము ఆ సంఘం మానేసామండి. ఏం చేశారండి? ఆయన మా అయ్యగారు కాదండి, ఈయన మా అయ్యగారండి. పైన ఒక అయ్యగారు ఉన్నారు, అన్నీ చూస్తున్నాడు, అన్నిటికీ లెక్క అడుగుతాడు. స్తోత్రం చెప్పండి. అడగక ముందే అవకాశం ఇస్తున్నాడు. ఏమనంటే సమాధానముతో తిరిగి నీ సొంత ఇంటికి రావాలని. ఆమెన్. లోయలో పడ్డ స్థితిలో నుండి, ఆత్మీయ అనాథాశ్రయాలు, ఆత్మీయ హాస్టల్లో నుండి నీ సొంత ఇంటికి నిన్ను సువార్త నిమిత్తమై యేసుక్రీస్తులో కన్న నీ తల్లిదండ్రులకు దగ్గరకు రావాలని అవకాశం ఇస్తున్నాడు. ఇది నీకు అర్థం అవ్వాలంటే నీలో పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరగాలి. చంపేస్తాను, అసలు ఎవడక్కర్లేదు నాకు, మొత్తం అందరిని తుడిచిపెట్టేస్తాను అన్నాడు దేవుడు. ఆమెన్. మహాభాగ్యం. మళ్ళీ కొత్తగా ఫస్ట్ నుంచట అనుకున్నాడు మోషే. ఇన్ని సంవత్సరాలు ఏడిపించారు రా బాబు దరిద్ర గొట్టలు, దరిద్రం వదిలేసింది అనుకున్నాడు మోషే.
నేనేం అనలేకపోయాను, కానీ ప్రభు మాత్రం మహా భలే బుద్ధి చెప్తున్నాడు వీళ్ళకి. సూపర్. కానీ ఏసుబాడే మొత్తం అవ్వండి, మిగిలినవి కన్నడ మోషే. చూడండి, నిర్గమకాండము, బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనం చదవండి త్వరగా. అయ్యో నీవు కానీ మోషే దేవుని ఎదుట దేవుడు వారందరినీ సమూల నాశనం చేస్తానని చెప్పినప్పుడు మోషే ఏమంటున్నాడో చూడండి. ఖడ్గం రావటం చూసి, ఆమెన్, దేవుని ఉగ్రతను రేపారని తెలిసి, దేవునికి విరోధంగా పాపం చేశారని తెలిసి చస్తే చావని అనుకోవటానికి మోషే వార్డెన్ కాదు. ఆమెన్. అనుకోవటానికి మోషే సవత తండ్రి కాదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. వారి ఆత్మల పైన కావలి అయిన వాడు, వారిని కన్న తండ్రి లాంటి వాడు మోషే. ఏమంటున్నాడు తెలుసా? అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, పరిహరించు. ఒకవేళ వారి పాపాన్ని నువ్వు పరిహరించి క్షమించాలి. క్షమించకపోతే గనుక నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచే ఫస్ట్ అని దేవుణ్ణి అడుక్కుంటున్నాడు. వాళ్ళ కోసం ఈయన అడుక్కుంటున్నాడు దేవుణ్ణి. ఆమెన్, ఆమెన్. వాళ్ళ కోసం సేవకునిగా, కాపరిగా, నాయకునిగా మోషే అడుక్కుంటున్నాడు దేవుణ్ణి. నువ్వు చంపాల్సి వస్తే ముందు నన్ను చంపు. ఆమెన్. నువ్వు శిక్షించాల్సి వస్తే ముందు నన్ను శిక్షించు. నువ్వు పూర్తిగా వాళ్ళని తుడిచిపెట్టాలనుకుంటే కనుక నువ్వు ఏ గ్రంథంలో నా పేరు రాసావో ఆ గ్రంథంలో నుండి నా పేరు తీసేయ్. ఇంతకు బరి తెగించి నిలబడే నీ సంఘ కాపరంటే నీకు లోకువా? తన ప్రాణాన్ని నీ ప్రాణంకి పణంగా పెట్టి నీ ఆత్మను కావలి కాస్తున్న నీ సంఘ కాపరంటే అంత అలుసా నీకు? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు యొక్క హృదయ తలంపు, నువ్వు ఎంత మాత్రము తప్పిపోయిన గొర్రెగా ఉండకూడదు. ఇంకా విన్నా కూడా, ఈ మాటలు విన్నా కూడా తప్పిపోయే స్థితి నీలో కలగాలని, తప్పిపోయిన స్థితిలో నువ్వు ఉండాలని ఆశపడితే గనక దైవజనునిగా చక్కగా మర్యాదపూర్వకంగా ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, పందులు పొట్టు తినే కాలం సమీపించింది అని అర్థం. ఆమెన్. శుభ్రంగా సమాధానం తింటుకొచ్చే మంచి పోతును ఒకదాన్ని కోసి తండ్రి వేడుక చేస్తాడు. నిన్ను కన్న తండ్రి, సువార్తలో నిన్ను కన్న తండ్రి ఆర్భటం చేస్తాడు, పండగ చేస్తాడు. స్తోత్రం చెప్పుదాం, స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చర్చి మానేసామండి. ఏ చర్చి మానేసావు? ఏ చర్చు? సిగ్గు లేదు నా ఇల్లు వదిలేసి అనాథాశ్రమంలో జాయిన్ అవటానికి వెళ్ళానని చెప్పుకోవటానికి. బాధగానే ఉంటాయి ఈ మాటలు, కానీ సత్యాలు ఇవి. అంతే, జీర్ణించుకోవాలి దాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ని నువ్వు మార్చేస్తావా? ఈ పాస్టర్ కాదని ఆ పాస్టర్ని మార్చేస్తావా? నీకు ఎవడిచ్చాడు రైట్స్? అసలు నిన్ను బాప్తిజం ఇచ్చిన నాడు, ఆమెన్, నీ ఆత్మ పట్ల బాధ్యత తీసుకున్న సేవకుడిని మార్చేయటానికి నువ్వెవరు? నీకెప్పుడు ఇచ్చాడు దేవుడు అధికారాన్ని? నీ సొంత నాయకుడిని నీకు ఇష్టానుసారంగా నీకు అనుకూలంగా నడిచే జీతగడిని ఒకటి పెట్టుకొని సంబరపడిపోతున్నావు కదా నువ్వు. నీ ప్రాణానికి కావలి లేదనే సత్యం ఈ రాత్రి నీకు అర్థమవ్వాలి. నీ సొంత ఇంటికి రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? చెదిరిపోయిన స్థితిలో ఉంటే ఏమవుతుందో తెలుసా? హల్లెలూయా. నీ కాపరి విలువ నీకు తెలియని స్థితిలో ఉంటే తెలుసా? ఖడ్గము నీ మీద పడినప్పుడు నిన్ను తప్పించేవాడు ఎవడో ఉండడు. యెహోవా కోపం నీకు విరోధంగా రాపబడ్డప్పుడు అడ్డు నిలిచి ఆయనను శాంతింపజేసేవాడు ఎవడో ఉండడు. ఇంకో మాట చదువుదాం చూడండి, ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 5వ వచనము చదవండి త్వరగా. కాబట్టి కాపరులు లేకయే అవి
చెదరిపోయాను. కాపర్లు ఎందుకు లేరు? నిన్ను సువార్తనిలో కన్నా, నిన్ను సువార్తలో, క్రీస్తు యొక్క సువార్తలో నిన్ను కన్న కాపరు ఉన్నాడు కదా. ఆమెన్. కానీ నువ్వు వార్డెన్ను చూసి కాపరు అనుకుంటున్నావు. స్తోత్రం చెప్పండి. అందుకనే కాపరు లేని పరిస్థితి. ఆమెన్. జీతగాళ్ళని చూసి కాపరని అనుకుంటున్నావు. ఆమెన్. గొర్రెలు తోడేళ్ళు తోళ్ళు కప్పుకుంటున్నట్టుగానే కాపర్లు కానివారు కాపరత్వంలో ఉంటున్నట్టుగా నటిస్తున్న వారి యొక్క భ్రమలలో, వారి నటనలో నిన్ను నువ్వు అప్పగించుకొని మోసగించబడ్డావు. కాబట్టే కాపర్లు లేని పరిస్థితి వచ్చింది. నీకు సరిగ్గా మేత పెట్టలేదా? నీకు సరిగ్గా తిండి పెట్టలేదా? నిన్ను సరిగ్గా నడిపించలేదా? బలహీనమై బక్క చిక్కిపోయే స్థితికి నిన్ను కాపర తీసుకొచ్చాడా? ఆడిని దేవుడే చెదరగొడతాడు. ఆ సంగతి పక్కన పెట్టి తర్వాత. ఆమెన్. నువ్వెందుకు ఆ మ్యాటర్లోకి దూరటం? స్తోత్రం చెప్పండి. చదువుదాం, ఈ మాట చదువుదాం. కాపర్లు లేకయే అవి చెదరిపోయాను. చెదరిపోయినవి ఏమైపోయాట? సకల అడవి మృగములకు ఆహారమైపోయాయట. అబద్ధ బోధకుల చేతిలో చిక్కుకున్నావు. ఆమెన్. నిన్ను కనకపోయినా నిన్ను కన్నట్టుగా నటించి నీ పైన కాపర్లుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్న వారి కల్పితాల్లో నువ్వు ఇరుక్కున్నావు. సవత తల్లిదండ్రులను చూసి ఎంతకాలం మురుస్తావు? నువ్వు కన్న తల్లిదండ్రులను వదిలేసి ఉండాలి కదా కొంచెం మనకి. ఆమెన్ చెప్పండి. మనలో ఏ ఒక్కరికి ఆ దుస్థితి ప్రభు రానివ్వకుండును గాక, రానివ్వకుండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రభు కోరిక తెలుసా? ఆయన భుజముల మీద నిన్ను మోయాలని. కానీ నీ ఆశ ఎలా ఉందో తెలుసా? ముళ్ళ పొదల మధ్యన లోయలో పడి ఆ గాఢాంధకారపు చీకట్లో అలమటిస్తూ కూడా ఎంత బాగుంది, ఎంత బాగుంది అనుకుంటున్నావు. ప్రధాన కాపరి వచ్చినప్పుడు ఆయన గొర్రెలకు తన మహిమను బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఇంట నువ్వు ఉన్నప్పుడే ఆ మహిమను చూడగలుగుతావు. సమాధానంతో తిరిగి నీ ఇంటికి నువ్వు చేరినప్పుడే ఆ మహిమను చూడగలుగుతావు. స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఖడ్గం వచ్చుట చూచి హెచ్చరించి నీ ప్రాణమునకు బదులుగా తన ప్రాణమును పెట్టగలిగిన నీ కన్న తండ్రి సువార్తలో నీ కన్న తండ్రి దగ్గర, కాపరి దగ్గర ఉండగలిగినప్పుడే ఆ మహిమను నువ్వు చూస్తావు. అయ్యగారు మమ్మల్ని ఏం అనకూడదు అని అనుకున్నావు అనుకో, నీ బ్రతుకు సమాధుల కంటే హీనంగా ఉందని అర్థం. అట్లకి సమాధులకు కూడా కాపరు ఉన్నాడు కదా. మరి నీ కాపరు ఉండకూడదని నువ్వు అనుకుంటే సమాధి కన్నా హీనమైన స్థితి అనే కదా. కాదా? ఆమెన్. నా సేవకుడు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నన్ను కొట్టుట నాకు ఆశీర్వాదము. నేను ఎప్పటికప్పుడు సరిచేయబడాలి. నా ప్రభు యొక్క మహిమంతా నా జీవితంలో వెల్లడిపరచబడినట్లుగా నేను సరిచేయబడాలనే తపన నీలో ఉండాలి.